ఏంటంటే వాళ్ళ సువార్త పని మీద అనేక చోట్లకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తల్లి సంఘాన్ని లేదా వాళ్ళ స్వసంఘాన్ని, వాళ్ళ స్వదేశీ సంఘాన్ని పట్టించుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉండలేదు. అవును, బహుజన సమూహములు వెంబడిస్తున్నాయి, బహుజన సమూహములు వారి దగ్గరికి వస్తున్నాయి, బహుజన సమూహములు డిమాండ్ ఎక్కువగా ఉంది. వాళ్ళ దగ్గర సప్లై చేయడానికి ఒక్కడే ఉన్నాడు. డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ సప్లై చేసేది ఒక్క మనిషి మాత్రమే. కానీ ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నువ్వు ఒక్కడివైనా సరే బహుజన సమూహం నిన్ను వెంబడించేటప్పుడు వాళ్ళ వైపుకు చూడకుండా ప్రభు వైపు చూడు. వాళ్ళందరినీ పోషించడానికి నేనే సమర్థునని ఈరోజు మనకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది మనుషుల కోసం పట్టించుకుంటూ, మనుషుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ, మనుషులు అది చేయాలి ఇది చేయాలని ఎంతగానో ఆశపడుతూ, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేక, వాళ్ళని సంతృప్తి పరచలేక, వాళ్ళకి టైం కేటాయించలేక, వాళ్ళకున్న పనిలో బిజీగా ఉండిపోయి ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇవ్వలేక, ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఇవ్వలేక ఎంతగానో వాళ్ళు వేదన చెందుతున్నారు. చాలామంది యూట్యూబ్లో కామెంట్లు పెడతా ఉంటారు. వాళ్ళ భాష కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. వాళ్ళ భాష అర్థమైనా అర్థం కాకపోయినా, ఒకవేళ పాత మనిషి అయితే ఒకలా రియాక్ట్ అవుతాడు, పాస్టర్ అయిపోయిన వాడు ఒకలా రియాక్ట్ అవుతాడు. ఒక దైవజనుడు ఉన్నాడట, ప్రపంచంలోనే అత్యంత సంఘాల్లో ప్రసంగాలు చెప్పే వ్యక్తి. ఆయనకి రకరకాల భాషల్లో కామెంట్లు వచ్చేస్తున్నాయట. చాలామంది వెంబడిస్తున్నారు ఆయన్ని. రకరకాల భాషల్లో కామెంట్లు పెడుతున్నారు, బూతులు తిడుతున్నారు, రకరకాల మాటలు అంటున్నారు. అవన్నీ చదివినప్పుడు అతను స్పందించలేదట. చాలామంది చాలా వాగుతారు, నన్ను వెంబడించే వాళ్ళందరినీ నేను సంతృప్తి పరచలేకపోవచ్చు, నన్ను వెంబడించే వాళ్ళందరికీ నేను రొట్టెని ఇవ్వలేకపోవచ్చు, నన్ను వెంబడించే వాళ్ళందరికీ నేను కడుపార ఆహారం పెట్టలేకపోవచ్చు, కానీ నేను ప్రభువు మీద ఆధారపడగలిగితే వాళ్ళకి ఆత్మీయ ఆహారాన్ని వడ్డించే కృపను ప్రభువు నాకు దయచేస్తాడనే పాఠాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుజన సమూహములు వెంబడించినప్పుడు, చాలామంది మనల్ని ఫాలో అవుతున్నప్పుడు తిరస్కారాలు ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు, రకరకాలుగా ఉంటాయి సోషల్ మీడియాలో. కానీ ఈరోజు ప్రభు చెప్తుంది ఏంటంటే, నువ్వు జన సమూహాన్ని కాక యేసుక్రీస్తు ప్రభు పైన ఆధారపడగలిగితే ఒక అద్భుతాన్ని చేసి పెట్టే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మోషే నడిపించాడు. ఎవరిని నడిపించాడు అంటే ఇశ్రాయేలుని నడిపించాడు. ఇశ్రాయేలుని ఎక్కడికి నడిపించాడు? ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుగా బ్రతుకుతున్న వీళ్ళు ఇంచుమించు 400 పైగా సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయిన వారు ప్రభువా 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 అని మొరపెట్టినప్పుడు మండుచున్న పొదలో యెహోవా దేవుడు ప్రత్యక్షమై నేను ఉన్నవాడును అనువాడును, నేను జనులందరినీ విడిపిస్తానని ఐగుప్తు దేశంలో ఇంచుమించు 10 రకాల తెగుళ్ళను రప్పించి, చీకటిని, దురాత్మలను, తర్వాత మరణదూతను, పేర్లను, దద్దులను, రకరకాల అద్భుతాలను, సూర్యుడిని ఆపేశాడు, నైల్ నదులు రక్తంగా మార్చేశాడు. ఇలాంటి పలు రకాల అద్భుతాలను చేసి మిడతలను రప్పించాడు, పేర్లను రప్పించాడు. ఇలా రకరకాల అద్భుతాలు చేసి జంతువుల్లో తొలిచూళ్ళన్నింటినీ చంపేశాడు. ఐగుప్తు దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థనంతా కుదేలు చేసేసాడు. ఎన్ని అద్భుతాలు చేసి వీళ్ళందరినీ ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి నడిపించాడంటే అరణ్యుల్లోకి నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, పగల మేఘస్తంభను రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చి, ప్రతిరోజు మన్నాను కురిపించి, బండ నుంచి నీళ్ళు ఇచ్చి ఎంత అద్భుతంగా పోషించాడు కదా. వీళ్ళందరినీ ఎక్కడికి నడిపించాడు? ఎక్కడికి నడిపించాడండి మోషే? అరణ్యంలోకి నడిపించాడు. అరణ్యంలోకి నడిపించిన తర్వాత నీళ్లు లేకపోతే శొనిగారు, ఆహారం లేకపోతే శొనిగారు. బహుజన సమూహములను ఎవరు వెంబడిస్తున్నాయంటే మోషేను వెంబడిస్తున్నాయి. అందులో తిట్టేవాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు, చిత్కారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అసహించుకునేవారు ఉన్నారు, నాయకత్వానికి లొంగని వారు ఉన్నారు, నాయకత్వానికి అప్పచెప్పుకున్నవారు ఉన్నారు, నాయకత్వానికి ఏమాత్రం లోబడిన వారు ఉన్నారు, మోషే చెప్పింది చెప్పినట్టు చేసేవారు ఉన్నారు, చెప్పింది కూడా చేయని వారు ఉన్నారు, చెప్పంది కూడా చెప్పినట్టు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని రకాల మంది మనుషులు తనని వెంబడిస్తున్నప్పుడు తాను మాత్రం ఎవరిని చూస్తున్నాడంటే దేవుణ్ణి చూస్తూ అనేకమైన అద్భుతాలు చేసిన ప్రవక్త మోషే, నేను అనేక మంది జన సమూహములు వెంబడించినప్పుడు వారి వైపు కాకుండా దేవుని వైపు చూసి అద్భుతాలు చేయి.
చేయి, దేవుని వైపు చూస్తూ వాక్య పరిచయం చేయి, దేవుని వైపు చూస్తూ సేవను చేయి. దేవుడే నీ పక్షాన ఉన్నప్పుడు మనుష్యులు నేను ఏమీ చేయలేరనే వాక్యాన్ని నేరుగా అనేక మంది దైవజనులు గుర్తుతున్నాను నేను ఈరోజు. బహుజన సమూహంలో వెంబడించాయి మోషేని, ఏ మాత్రం భయపడలేదు. వాళ్ళు సొనిగినా భయపడలేదు, వాళ్ళు వ్యతిరేకించినా భయపడలేదు, రాళ్ళు రువ్వడానికి వచ్చేసినా భయపడలేదు. ఎప్పుడు ఎవరిని చూశాడంటే దేవుణ్ణి చూశాడు, దేవుణ్ణి మాత్రమే చూశాడు. ఈరోజు అనేక మంది నిన్ను వెంబడిస్తున్నారు. ఎవరు వెంబడిస్తున్నారు నిన్ను చెప్పు? నీ కుటుంబం నేను వెంబడిస్తుంది కదా, నీ కుటుంబం నేను వెంబడిస్తుంది, నీ పిల్లలు నేను వెంబడిస్తున్నారు, నీ తోబట్టువులు నిన్ను వెంబడిస్తున్నారు, నీ అక్క చెల్లెలు నిన్ను వెంబడిస్తున్నారు, నీ బంధువులు నిన్ను వెంబడిస్తున్నారు, నీ స్నేహితులు నిన్ను వెంబడిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రేమను పంచుతూ అలిసిపోయావు, వాళ్ళందరికీ ఎప్పుడు ప్రేమనిస్తూనే అలిసిపోయావు, వాళ్ళందరికీ ఎప్పుడు మంచితనాన్ని ఇస్తేనే అలిసిపోయావు. ఈసారి వాళ్ళతో ఏమంటున్నావంటే, ఇక నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ప్రేమించి కొంత ప్రేమను కూడా మీ నుంచి పొందుకోలేను, నేను ఇంకా అలిసిపోయాను, నా మానాన్ని నన్ను వదిలేయండి అని వాళ్ళందరినీ దూరంగా పెడేశావు. ప్రేమించి అలిసిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఎంత ప్రేమ చూపించినా సరే వ్యతిరేకతను మాత్రమే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత ప్రేమను వెదజల్లినా సరే కేవలం వాళ్ళ నుంచి విషబీజాలనే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? బహుజన సమూహములు నిన్ను వెంబడించినప్పుడు నువ్వందరినీ సంతృప్తి పరచలేవు. దేవుణ్ణి చూసి దేవుడి మీద ఆధారపడితే నీ కుటుంబాన్ని నువ్వు సంతృప్తి పరచగలవు, నీ పిల్లలను సంతృప్తి పరచగలవు, నీకున్న అందరినీ సంతృప్తి పరచగలవు. ఒకవేళ సంతృప్తి పరచలేకపోయినా దేవుడు నిన్ను బట్టి ఎన్నో అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. బహుజన సమూహములు నిన్ను వెంబడిస్తున్నాయంటే నువ్వంటే గొప్పవాడువనో, నువ్వు ఏదో పెద్ద లీడర్వనో, నీ కుటుంబానికి నిన్ను పెద్దగా చేశారంటే నీకేదో పెద్ద క్వాలిటీస్ ఉన్నాయనో కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అది. ఆ అవకాశాన్ని ఏం చేయంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని అద్భుతంగా నడిపించడానికి ఒక గొప్ప భాగ్యంగా దాన్ని ఎంచుకో. నీ పిల్లల్ని, నీ తోబట్టుల్ని, నీ అక్క చెల్లెల్ని, నీకున్న జన సమూహమునంతటిని యేసు వైపుకు నడిపించు. అక్కడ అద్భుతం చేయడానికి దేవుడు ఎన్నిటితో అద్భుతం చేశాడండి? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. 5 + 2 ఎంత? 7. 7 అంటే సంపూర్ణం, కంప్లీట్. నువ్వు ఎప్పుడైతే ప్రభువులో సంపూర్ణమయ్యావో అప్పుడే నీ నుంచి అద్భుతం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంలోకి వచ్చావో, నువ్వు బాధలో ఉంటూ వాక్యం చెప్తే, నువ్వు వేదనలో ఉంటూ వాక్యం చెప్తే, నువ్వు ఇబ్బందిలో ఉండి వాక్యం చెప్తే, నువ్వు నిరుత్సాహంలో ఉండి వాక్యం చెప్తే, నిన్ను నువ్వు ముందు సరి చేసుకోకుండా ఎదుటి వ్యక్తులకు వాక్యం చెప్తే అది సరైన అద్భుతంగా కనిపించదు. నువ్వు ఎప్పుడైతే నీ బాధను నువ్వు సంతృప్తిపరుచుకున్నావో, నీలో ఉన్న మనిషికి నువ్వు సర్ది చెప్పుకున్నావో, నీలో ఉన్న వ్యక్తికి నువ్వు ధైర్యపరుచుకున్నావో, నిన్ను నువ్వు బలపరుచుకున్నావో, నీ అంతరింగిక పురుషుణ్ణి వాక్యం అనే ఆహారంతో ఎప్పుడైతే పోషించి బలపరిచావో, ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఎప్పుడైతే హృదయంలో సంపూర్ణమయ్యావో వెంటనే నీ ద్వారా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. సరిపోకపోయినా, నువ్వు చాలినంత లేకపోయినా, నీకున్నది సరిపోకపోయినా, నీకున్నది తగినంత లేకపోయినా, 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయండి 5,000 మందికి. కానీ అవి ఎప్పుడైతే సంపూర్ణంలోకి వచ్చాయో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. గొప్ప అద్భుతాలన్నీ చిన్నవాటి నుంచే మొదలవుతాయి. గొప్ప అద్భుతాలన్నీ చిన్నవాటి నుంచే మొదలవుతాయి. నేను చాలాసార్లు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ నేను చూశాను. చాలా అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళని చూశాను. ఆ విజయాలు సాధించిన వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు గొప్ప విజయాలు సాధించారు, కానీ వాళ్ళ మనస్తత్వం చాలా చిన్న పిల్లోడు మనస్తత్వంగా నేను చూశాను. చాలా తగ్గింపు చూశాను నేను. చాలాసార్లు మీటింగ్స్కి వెళ్తారు నాన్నగారు కానీ, కొంతమంది నాన్నగారి స్నేహితులు కానీ, కొంతమంది దైవజనులు.
పాస్టర్స్ మీటింగ్లో అది చూసేవాడిని. కొంతమంది వ్యక్తులను, అందరి గురించి నేను చెప్పట్లేదు, కొంతమంది వ్యక్తులు, నా జీవితంలో చూసిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఫోటో వేయలేదని ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, వాళ్ళ పేరు సరిగ్గా రాలేదని ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. పాస్టర్ కాన్ఫరెన్స్ కూర్చున్నప్పుడు మొదటి చైర్ వేసారా చివరి చైర్ వేసారా అన్నది ఎప్పుడు పట్టించుకోలేదు. వాళ్ళు దేనికోసం పట్టించుకోలేదు. సంఘంలో కూడా మన బిడ్డలందరూ నన్ను గుర్తిస్తున్నారా, నన్ను గుర్తించట్లేదా, ఈ విషయాలన్నింటినీ పట్టించుకోలేదు. వాళ్ళు ఆ తగ్గింపులోనే, ఆ చిన్నతనంలోనే, ఆ చిన్నపిల్ల మనస్తత్వంలోనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభువు చేయడం నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చాలా చిన్న చిన్న అద్భుతాల ద్వారా, చిన్న చిన్న తగ్గింపు ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలను చేస్తాడు. మొదటగా మనం చిన్నగానే ఉండొచ్చు. నిజం చెప్తున్నాను, మీరు తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే గొప్పగా హెచ్చిస్తాడు. మనల్ని ఎప్పుడైతే మనం హెచ్చించుకున్నామో, మనం గొప్పగా అనుకున్నామో, ఆ గొప్పగా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, తగ్గిపోతాం. మనం ఎప్పుడైతే తక్కువవారు అని అనుకున్నామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గొప్పగా హెచ్చిస్తాడు. మోషే అంటాడు, నేను నోటి మాన్యం కలిగిన వాడిని, నేను ఎలా మీ ప్రజలను విడిపిస్తాను అని తాను తగ్గించుకున్నప్పుడు యెహోవా దేవుడు అంటాడు, అహరోను నీకు నోరుగా ఉంటాడు. అహరోను ఏం చేస్తాడు, నీకు నోరుగా ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ఏ మీటింగ్ జరిగినా అహరోను మాట్లాడలేదు. ఎప్పుడు ఎవరు మాట్లాడారంటే మోషేయే మాట్లాడాడు. అదేంటి మరి, నోటి మాన్యం కలిగిన వాడు, నోరు సరిగ్గా లేనోడు, మందబుద్ధి కలిగిన వాడు, ఇలాంటి వాడు అంత గొప్పగా ఎలా మాట్లాడేశాడంటే తనను తాను తగ్గించుకోగానే ప్రభు తనని ఏం చేశాడంటే గొప్పగా హెచ్చించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న పిల్ల ఉందట, ఆ పిల్ల తెలివితేటలు చెప్పి నేను ముగిస్తాను. ఒక రాజ్యంలో ఒక గొప్ప రాజు, ఆ రాజుగారికి అద్భుతమైన తెలివైన ఒక మంత్రి ఉండేవాడు. సడన్గా రాజుగారికి ఏమైందంటే జ్వరం వచ్చింది. ఆ రాజ్యంలో ఒక వైద్యుడిని పిలిపించారు. ఆ వైద్యుడికి ఆ రాజ్యంలో ఉన్న మంత్రికి ఎప్పటి నుంచో పడేది కాదు. రాజుగారు ఎప్పుడు కూడా మంత్రికి చాలా గౌరవం ఇచ్చేవారు, బహుమతులు ఇచ్చేవారు, ప్రోత్సహించేవారు, బిరుదులు ఇచ్చేవారు, ఎంతగానో గౌరవంగా ప్రేమగా చూసుకునేవారు ఆ మంత్రిని. ఈ వైద్యుడికి ఆ మంత్రి మీద ఎప్పుడూ అసూయ ఉండేది, ద్వేషం ఉండేది. శత్రువు కదా, ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి, రాజుగారి ముందే ఇతన్ని ఏదో విధంగా అవమానపరచాలి, ఇతడి తెలివితేటలు కాదన్నట్టు ప్రూవ్ చేయాలని చెప్పి ఒక కుట్ర పన్నాడు. ఒకనొక దినాన్న రాజుకు జ్వరంగా ఉందని చెప్పి ఈ వైద్యుడిని కబురు పెట్టారు. కబురు పెట్టగానే ఈ వైద్యుడు వచ్చి, అయ్యా, దున్నపోతు యొక్క పాలు తాగితే మీకేమైపోతుందంటే మీ జ్వరం తగ్గిపోతుంది. మీ మంత్రి గారిని ఏం చెప్తారంటే దున్నపోతు దగ్గర నుంచి పాలు సేకరించి తీసుకురమ్మనండి అని మంత్రిని ఏం చేశాడంటే బుక్ చేశాడు. మీకు అర్థమైందా? దున్నపోతు పాలు ఇస్తుందా? పాలు ఇవ్వదు. ఇప్పుడు మంత్రి ఏం చేయాలి? తెలివైన మంత్రి కదా ఆయన, ఏ సమస్య కన్నా పరిష్కారం చెప్పే తెలివైన మంత్రి. రాజుగారేమో ఫిట్టింగ్ పెట్టాడు. దున్నపోతు నుంచి ఏం తేవాలి ఇప్పుడు మంత్రి గారు? పాలు తేవాలి. సమయం ఎంత? 3 రోజులు ఇచ్చాడు. మంత్రి, 3 రోజుల్లో దున్నపోతు నుంచి నువ్వేం చేయాలి? పాలు సేకరించి తీసుకురావాలి, లేదంటే నీ గొంతు కోసేస్తా. భయపడిపోతూ దిగులు పడిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు. మొదటి రోజు గడిచిపోయింది. రెండో రోజు తన కూతురు వచ్చి, నాన్న, నిన్న కూడా మీరు కోర్టుకు వెళ్ళలేదు, రాజు దర్బార్లోకి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు? ఏమైంది? ఏమన్నా సమస్య అని అడిగింది. ఆ మంత్రి జరిగిన సంఘటన అంతా కూతురికి వివరించాడు. అయితే నాన్న, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది, నువ్వు నాకు దానికి సహకరించు అని చెప్పి ఆ రెండో రోజు రాత్రి ఏం చేసిందంటే రాజ దర్బార్లోకి వెళ్ళి, రాజవీధిలోకి వెళ్ళి, రాజుగారికి గదికి దగ్గరలో బట్టలు ఉతకడం స్టార్ట్ చేసింది. బట్టలు ఉతుకుతుందట. బట్టలు ఉతుకుతున్నప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు శబ్దం వస్తుంది కదండి, ఫాట్ ఫాట్ అని. ఆ శబ్దానికి రాజుగారికి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టగా
ఇంకా మధ్యరాత్రి వరకు భరించి బయటకు వచ్చారట రాజుగారు ఈ పాప దగ్గరికి. అదేటమ్మా, రాత్రిపూట ఎవరైనా బట్టలు ఉతుకుతారా? పగలు ఉతుకుతారు, కానీ పగలైతే నువ్వు బట్టలు ఉతకగానే సూర్యుడికి ఏమైపోతాయి, ఆరిపోతాయి. రాత్రి ఏం చేస్తాయంటే బట్టలు ఆరో. నువ్వెందుకు రాత్రి జాములో బట్టలు ఆరేస్తున్నావు అంటే, మన రాజ్యంలో అసాధ్యమైంది ఏముందండి? దున్నపోతు పాలిస్తుంది, నెమలేమో మనిషిలా మాట్లాడుతుంది. రాత్రిపూట బట్టలు ఆరవా? మన రాజ్యంలో అసాధ్యమైంది ఏది ఉందంటే రాజుగారు మీరే కదా మొన్న చెప్పారట, దున్నపోతు కూడా పాలిచ్చే పరిస్థితులు మన రాజ్యంలో ఉన్నాయని అని రాజుగారికి సమాధానం చెప్పింది. వెంటనే రాజుగారికి ఏమర్థమైపోయిందంటే సినిమా అర్థమైపోయింది. వెంటనే ఆ మంత్రి గారిని పిలిపించి క్షమాపణ చెప్పి, అయ్యా నీ కూతురు అసాధ్యం అనేవి నాకు చూపించింది, ఇక నీకు ఇచ్చిన శిక్షను రద్దు చేస్తున్నాను, నువ్వు సంతోషంగా నీ సమయాన్ని గడుపు. ఈరోజు చాలామంది దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేద్దాం అన్నట్టే ఉంటున్నారు. బహుజన సమూహంలో ఏం చేస్తారంటే ఒకే మోస ధోరణిలో ఉంటున్నాయి. ఆ మోస ధోరణిలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు వారిని వీరిని వెంబడించడం కాదు. సేవ చేసేటప్పుడు మీరు వాళ్ళని వీళ్ళని చూడడం కాదు. ఈ బిడ్డ బాధపడుతుందేమో, ఆ బిడ్డ అలిగిందేమో, ఈ బిడ్డ మనస్తాపానికి గురవుతుందేమో అని వాళ్ళని చూడడం కాదు. నా వైపు చూడండి, నాకు ప్రార్థన చేయండి. ఆ బహుజన సమూహాన్ని పోషించగలిగేవాడిని నేనే, నడిపించగలిగేవాడిని నేనే అని ప్రభువు తన మాటల ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని వెంబడించే వారిని పోషించే పరిస్థితులు మీరు లేకపోయినా ప్రభువుని చూడండి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, మహిమగల కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలను చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు. రాజుగారి రాజ్యంలో అసాధ్యాలు సాధ్యం అవ్వేమో కానీ నా యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో అసాధ్యాలన్నీ సాధ్యం అవుతాయి. ఆయనది గొప్ప ప్రేమ రాజ్యం, ఆయనది గొప్ప ఉన్నతమైన రాజ్యం. ఆయన రాజ్యంలో అసాధ్యమైనది అంటూ ఏది లేదు. దున్నపోతు కూడా ఆయన చెప్తే పాలివ్వాల్సిందే. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దయచేసి జనులు సంబంధించిన ఒపీనియన్స్, జనానికి సంబంధించిన ఒపీనియన్స్తో కాక ప్రభు మిమ్మల్ని ఏమనుకుంటున్నాడు, ప్రభు గురించి మేమనుకుంటున్నారు అనే దాని మీదే మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోమని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ దేవుడి కొన్ని మాటలను మన వినికిట్లో దీవించిన గాక. మరొకసారి మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను.